ప్రియ రక్షకుడైనటువంటి యేసయ్య నామములో గ్రామ ప్రజలైన మీ అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట ఏంటంటే, సర్వలోక నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందనని దేవుని వాక్యం లేఖనంలో సెలవిస్తుందన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏది కూడా ఇప్పటివరకు కూడా నిరర్ధకం కాలేదన్నమాట. క్రీస్తుకు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇదిగో కన్యక గర్భమందు కుమారుడు పుట్టి అతడు సమస్త లోకానికి కూడా అతని శాంతిని సమాధానమును ఆయన కలగజేస్తాడని చెప్పి లేఖనాల్లో తెలియచేయబడిందండి. అదేవిధంగా కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యక గర్భమందు కుమారునిగా జన్మించి ఈ లోకంలోకి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం ఆయన ఒక బలి పశువుగా మన ఎద్దకు వచ్చాడనమాట. ఆయన మనందరి యొక్క పాపాలని, అంటే సర్వలోకంలో ఉన్నటువంటి నివాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా భూమి ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు కూడా ఎంతమంది అయితే ప్రజానికి ఉన్నారో ఈ మానవులందరూ కూడా ఒకే మనిషి నుంచి ఆదాము అవ్వమ్మ అనబడినటువంటి ఒక జంటలోంచి సర్వమానవాళి రావడం ప్రతి చోట కూడా అనేక చోట్ల మనలో కొందరు వినే ఉంటారు. అదే విధంగా ఈ మానవుడు పాపం చేసిన వాడై దేవునికి వ్యతిరేకి అయి దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడగా ఇతడు అతిక్రమంలో పడిపోయి పాపాన్ని అతను కొని తెచ్చుకొని దానితో పాటు మరణాన్ని తెచ్చుకున్నాడు అనమాట అండి. అదేవిధంగా ప్రతి మానవుడు కూడా లేఖనం సెలవునిచ్చినట్లుగా బ్రతకగలిగినట్టయితే 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. అధిక బలం ఉంటే గనక మరికొద్దిగా 80 సంవత్సరాల వరకు బ్రతుకుతాడు. కానీ ఆ కాలం కూడా ఎంతో ప్రయాసతోటి అతను జీవించాల్సి ఉంది. ఇది దేవుని లేఖనంలో చెప్పిన మాట. మన ఎదుట మనం చూసినట్లయితే కనుక అలా ఎంతో మంది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంతో ప్రయాసతోటే ఉన్నారు తప్ప వారు సుఖపడింది లేదన్నమాట అండి. అయితే ప్రభు సెలవిస్తున్నాడు అండి, ఈ 70-80 సంవత్సరాలు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతో ప్రయాసతో గడుపుతాం. అయితే మరణానంతరం మన గమ్యం ఏమిటి? కాబట్టి ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా తండ్రి యొద్దకు చేరలేరని లేఖనం సెలవిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కన్యక గర్భమందు పుట్టి సశరీరుడిగా ఈ లోకంలోకి వచ్చి మరణించి శిలువ మానుపై తన ప్రాణాన్ని త్యాగంగా చేసి తన రక్తాన్ని మన కొరకై బలియాగంగా పెట్టాడని చెప్పి మీరు నమ్మగలిగితే చాలండి, మీరు విశ్వసించగలిగితే చాలు. ఇంతవరకు మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే మట్టికి ప్రభు తన కుమారులుగా తన కుమార్తెలుగా ఉండడానికి ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో, ఆ సంతోషకరమైనటువంటి ఆ పుణ్యలోకంలో ఉండడానికి ప్రతి ఒక్కరికి అర్హత కలగజేస్తారండి. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రతి మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచుతారో వారు నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తున్నారు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, ఆ రాజ్యంలో అందరూ కోరుకునే ఆ పుణ్యలోకంలో చేరండి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. శుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైత్వేక దేవా, నీకే స్తుతి స్తోత్రం నాయన. నీ కృప, నీ ప్రేమ, నీ కనికరాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇగో సర్వలోకమునకి వెళ్ళి సువార్త ప్రకటించడని నీ వాక్కు సెలవిస్తుంది ఆయన. అయా నీ యందు రక్షణ పొంది ప్రభా మేము ఒకప్పుడు చీకటిలో ప్రభా అయా ఉన్నాం తండ్రి, ఇప్పుడు ఆశ్చర్యకర వెలుగులోనికి నడిపించవు నాయన. నువ్వు పెట్టిన భారాన్ని బట్టి తండ్రి సువార్త ప్రకటించుచుండగా ప్రభా నాయన, సువార్తకు ప్రభ నిమిత్తం ఇదిగో మీద ఆశ నిలబడి చెప్పిన ప్రతి మాటను మీరు విన్నారు ప్రభా. మీ స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీ స్తోత్రాలు నాయన. ఆనాడు ఆదాము ప్రభ అతిక్రమం చేసి ప్రభా నా తండ్రి మాటను ప్రభు వెనక ప్రభా పాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ప్రభా. దాన్ని బట్టి ఇదిగో మరణాన్ని ప్రభ పొందుకున్నాడు తండ్రి, నీ స్తోత్రాలు. ఈనాడు కూడా నాయన నేను పాపంలో ఉన్నాను, పాపంలో బతుకుతున్నాను, దేన్ని బట్టి వచ్చిందని గ్రహించక ప్రభా మనుషులు ప్రభా నా తండ్రి దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు తండ్రి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితులు ఉన్నా గ్రహించు ఆత్మనివ్వండి ప్రభా. దేవా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్న, ఆ దీపం నిత్యము వెలగాలంటే ప్రభా నా తండ్రి నీవు ప్రభ దర్శించి ఆకర్షించి
నీ పిల్లలు రక్షించమని, ఈ మాటలు ఎవరైతే అంగీకరించారో వారి జీవితాల్లో వెలుగును దయచేయమని, వినలేని నీ పిల్లలకు కూడా నువ్వు దర్శించమని అడుగుతున్నాను. హృదయం అనే తలుపునొద్దను నేను తట్టుచున్నానని చెప్పుచున్నాను దేవా. నువ్వు తట్టమని, మాట్లాడమని, రక్షించమని, ఈ ప్రయాస వ్యర్థము కాకుండా నీ ఆశ్చర్యకార్యములు జరిగించి రక్షించమని, గ్రామాన్ని ప్రభా నీ కృపలో జ్ఞాపం చేసుకోమని యేసు ఉన్నతమైన నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.